గ్రీన్లాండ్ కేవలం ప్రపంచంలో మారుమూల ఉన్న మంచు మొక్క. కాకపోతే మాకు వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యం ఉన్న ప్రాంతం కాబట్టినే ప్రపంచ శాంతి భద్రతల కోసం దాన్ని అమెరికా నియంత్రణలోకి తీసుకోవాలని కోరుకున్నాను. అంతే తప్ప అక్కడ ఉన్న అరుదైన ఖనిజాల నిల్వల కోసం కాదు. అదే సమయంలో గ్రీన్లాండ్ని అమెరికా మాదిరిగా కాపాడే సత్తా మరి ఏ దేశానికి లేదు అంటూ నిన్న ట్రంప్ దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మాట్లాడి, ఇక్కడ సమావేశమైన ఎందరో మిత్రులారా కొందరు శత్రువులారా అంటూ ట్రంప్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టి గ్రీన్లాండ్ మీద హక్కులు, యాజమాన్యం, సార్వభౌమాధికారం అన్ని అమెరికాకే కావాలి అంటూ కొండబద్దలు కొడుతూ గ్రీన్లాండ్కి యూరప్కి ముఖ్యంగా డెన్మార్క్ దశాబ్దాలుగా అమెరికా చేసిన మేలుకు బదులుగా అడుగుతున్నది చాలా చిన్నది అని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో దాడి చేసి తీసుకోమని చెప్పారు ప్రపంచ ఆర్థికవేత్తలకి. తీరా చూస్తే కాసేపు అయిన తర్వాత మళ్ళీ గ్రీన్లాండ్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఏదైనా కనుక ఎవరైనా అడ్డుపడితే వాళ్ళని సీరియస్గా తీసుకుంటామని ప్రకటించాడు. అంటే యూటర్న్ల మీద యూటర్న్లు తీసుకుంటున్నాడు.